అంతరిక్ష రంగంలో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఎలాన్ మస్క్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చారా? అంగారక గ్రహం కంటే ముందు చంద్రుడిని జయించటమే స్పేస్ ఎక్స్ తక్షణ ప్రాధాన్యతగా మారిందా? తాజా నివేదికలు అవునంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎలాన్ మస్క్ అంటేనే అసాధ్యాలను సుసాధ్యం చేసే వ్యక్తి. ఇప్పటి వరకు మార్చింగ్ టు మార్స్ గురించి మాట్లాడిన మస్క్ ఇప్పుడు తన ప్రాధాన్యతలను మార్చుకున్నట్టు తెలుస్తుంది. స్పేస్ ఎక్స్ ఇప్పుడు తన పూర్తి శక్తియుక్తులను చంద్రునిపై స్థావరాన్ని ఏర్పాటు చేయడంపైనే కేంద్రీకరిస్తుంది. నాసాతో కలిసి పనిచేస్తున్న ఆర్టిమిస్ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాములను మళ్లీ చంద్రునిపైకి చేర్చడమే స్పేస్ ఎక్స్ మొదటి లక్ష్యమని మస్క్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భారీ అంతరిక్ష నౌక స్టార్షిప్ పరీక్షలను వేగవంతం చేయడం ద్వారా చంద్రుని ఉపరితలంపై భారీ మొత్తంలో సరుకులను చేరవేయాలని మస్క్ భావిస్తున్నారు. అంగారకుడికి వెళ్లడానికి ముందు చంద్రుడిని ఒక టెస్టింగ్ గ్రౌండ్ గా ఉపయోగించుకోవాలని, అక్కడ మానవ నివాసానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను నిర్మించాలని స్పేస్ ఎక్స్ ప్లాన్ చేస్తుంది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో చంద్రుడికున్న ప్రాముఖ్యతను గుర్తించిన మస్క్ రాబోయే కొద్ది ఏళ్లలోనే చంద్రునిపై స్పేస్ ఎక్స్ జెండాను బలంగా పాతాలని చూస్తున్నారు. కేవలం ఒక గ్రహానికే పరిమితం కాకుండా మానవ జాతిని మల్టీ ప్లానెటరీ స్పీసీస్ గా మార్చాలనే మస్క్ కళ ఇప్పుడు చంద్రుడి నుండి కొత్త మలుపు తిరుగుతుంది. స్పేస్ ఎక్స్ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తులో అంతరిక్ష యానాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తాయేమో వేచి చూడాలి.